హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో, ఇదొచ్చేసి మనకు గత వారం 10 రోజుల నుంచి ఈ వెరిఫికేషన్ అనేటువంటిదైతే చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా కూడా చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలీదనమాట. నేను ఆల్రెడీ ఛానల్‌లో ఒక 2, 3 సార్లయితే వీడియోస్ రూపంలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చేపించుకోండి అనని. ఓకేనా? సో, అయితే ఈ వీడియోలో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద ఎటువంటి జాబ్స్ అనేటువంటివైతే ఇస్తారు? సాలరీ ఎంత ఉంటుంది? అసలు జాబ్స్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఇవైతే అడుగుతూ ఉన్నారనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? అసలు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఏ అధికారి చేస్తారు? ఈ విధమైనటువంటి డౌట్స్ అనేటువంటివి ఎవరు కూడా అడగడం లేదనమాట. ఓకేనా? సో, మెయిన్ ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే దాని తర్వాత మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఆ ఎగ్జామ్‌లో మీరు పాస్ అయితేనే మీకు దాని తర్వాత జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ వచ్చేసి మీరు ఈ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోవాలి. దాని తర్వాత వచ్చి జాబ్స్ గురించి, సాలరీస్ గురించి, సో, వాటన్నిటి గురించి అయితే ఆలోచించాలనమాట. ఓకేనా? సో, కాబట్టి నేను ప్రీవియస్‌గా పెట్టేటువంటి వీడియోస్ కింద కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారనమాట. ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానో, సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సో, మాకందరికీ కూడా తెలుసు. సో, నువ్వైతే స్పెషల్‌గా ఇది చెప్పనవసరం లేదు అని సో, ఈ విధంగా అయితే కామెంట్స్‌లో అయితే పెట్టారనమాట. సో, తెలియనటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. సో, ఒకవేళ మీకు తెలిసినట్లయితే తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. తెలియనటువంటి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారనమాట. చాలా వరకు కూడా తెలీదు. ఎందుకంటే గతంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేటువంటిది చేస్తున్నప్పుడు చాలామంది తెలియక వాళ్ళు తప్పు చేశారనమాట. ఎందుకంటే ఈ జాబ్స్ అనేటువంటివి వస్తాయని తెలియక నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. సో, ఇప్పుడు మాకు ప్రభుత్వం మళ్ళా ఇంకొక అవకాశం ఏమన్నా ఇస్తుందా? ఈ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసాము. సర్వే చేసేటప్పుడు మాకు సరైన అవగాహన లేకుండా మాకెవరు చెప్పకపోవడం వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసాము. ఇప్పుడు దాన్ని మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అని ఈ విధంగా చాలా ఇబ్బందులైతే పడుతూ ఉన్నారనమాట. చాలామంది కూడా అడిగారు కూడా నన్ను కామెంట్స్‌లో. ఈ విధంగా మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలని నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్నయితే తెలియచేస్తున్నాను. సో, తెలిసినటువంటి వాళ్ళైతే ఓకే పర్లేదు. తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తెలుసుకుంటారనమాట. ఓకేనా? తెలియనటువంటి వాళ్ళ కోసమే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిదైతే నేను వాళ్ళ కోసం ప్రత్యేకించి అయితే వీడియో రూపంలో అందజేస్తూ ఉన్నాను. సో, దయచేసి కామెంట్స్ అనేటువంటివి ఎవరు కూడా ఆ విధంగా అయితే స్ప్రెడ్ చేయొద్దు. ఓకేనా? సో, ఈ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్‌గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి సర్వే చేశాక మీకు ఎవరి నేమ్స్ అయితే లిస్ట్‌లో వచ్చుంటాయో వాళ్ళకి మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ప్రెజెంట్ చేయడానికైతే చూస్తూ ఉన్నారనమాట. సో, ఆల్రెడీ నేను కూడా చేపించుకున్నాను. నాకు కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే కాల్ చేశారనమాట. వాళ్ళు కూడా నాకైతే కంప్లీట్ చేశారు. సో, నేను మీకు వచ్చేసి ఇప్పుడు లైవ్‌లో అయితే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది? వాళ్ళు కాల్ చేసి ఏమేమి అడుగుతారు? వాటి గురించి అయితే క్లియర్‌గా చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను ఇవాళ రోజున. ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా కూడా కామెంట్స్‌లో నేను పెట్టినటువంటి ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై అయితే ఇస్తాను. దాని తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మీద మరొక వీడియోలో కూడా ఇంకొంచెం క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. దాని తర్వాత ఫస్ట్ టైం ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. ఒకసారి కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, ప్రెజెంట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరెవరికి చేస్తున్నారు? ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలంటే ఎలా ఉంటుంది? ఓకేనా? ఆ వివరాల గురించి అయితే చెప్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే అయితే చేశారనమాట ఒక 2 నెలల క్రితం. ఆ సర్వే కంప్లీట్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ మాకు జాబ్ కావాలి అని ఇంట్రెస్ట్ పెట్టుకున్నారో సో, వాళ్ళకి సంబంధించి కొంతమంది నేమ్స్ అయితే లిస్ట్‌లోకి అయితే తీసుకొచ్చున్నారనమాట. సో, మీరు లిస్ట్‌లో నేమ్ చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గ్రామ వార్డ్ సచివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి. ఆ అధికారి దగ్గరే ఉంటుందనమాట. వాళ్ళ లాగిన్‌లో నేమ్స్ అయితే ఉంటాయన్నమాట లిస్ట్‌లో. సో, అక్కడికి వెళ్ళైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సో, మీకు లిస్ట్‌లో నేమ్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే. ఆ లిస్ట్‌లో నేమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సర్వే అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క వెరిఫికేషన్. సో, ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని ఏం అడుగుతారంటే ఫస్ట్ కాల్ చేసి మీకు ఓటీపీస్ అయితే అడుగుతారనమాట. వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకున్నారు. ఫస్ట్ మీ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి మీకు.
ఓకేనా. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అదే కామన్‌గా ఉంటుంది. దాని తర్వాత మీ డిస్ట్రిక్ట్, దాని తర్వాత మీ మొబైల్ నంబరు. ఈ మొబైల్ నంబర్ దగ్గరకు వచ్చేసినట్లయితే ఫస్ట్ మీకు మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ అయితే ఒకటి సెండ్ చేస్తారనమాట. ఓటీపీ సెండ్ చేసి ఆ ఓటీపీని అయితే అడుగుతారు. ఓటీపీ మీరు కానీ చెప్పినట్లయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేస్తారనమాట. సో సేమ్ నాకు కూడా ఇలాగైతే చేశారు. ఫస్ట్ ఒక ఓటీపీ అయితే సెండ్ చేశారు. ఆ ఓటీపీని నేను చెప్పాను మొబైల్ నంబర్కి సంబంధించిన ఓటీపీని. దాని తర్వాత ఈమెయిల్ ఐడి కూడా అడిగారు. ఈమెయిల్ ఐడి కూడా చెప్పాను. ఈ విధంగా ఈమెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ చేశారు. ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ సెండ్ చేశాక ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ. సో లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ అనేటువంటివి వస్తాయో ఆ లాంగ్వేజెస్ గురించి అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఇక ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషన్ మీరు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్లో ఏ స్పెషలైజేషన్ మీరు ఏం చదివారు దాని గురించి అయితే అడుగుతారనమాట. అది కూడా చెప్పాలన్నమాట మీరు. అదేవిధంగా మీకు ఎంత పర్సంటేజ్ అయితే వచ్చింది ఆ పర్సంటేజ్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు వాళ్ళు. సిజిపిఏ అయితే సిజిపిఏ, లేదు అనుకుంటే పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ అయితే పెట్టుకుంటారనమాట. పాస్డ్ అవుట్ ఇయర్, ఏ ఇయర్ మీరు పాస్డ్ అవుట్ అయితే అయ్యారు అది కూడా చెప్పాలన్నమాట. అది కూడా అడుగుతారు వాళ్ళు కాల్ చేసినప్పుడు. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఆప్షన్ అయితే గమనించాలండి. మనకి ఇక్కడ అప్లోడ్ ద సర్టిఫికేట్ అనేది ఉందన్నమాట. పాస్డ్ అవుట్ ఇయర్ తర్వాత వచ్చేసి అప్లోడ్ ద సర్టిఫికేట్. మీకు సర్టిఫికేట్ అయితే వాళ్ళు వచ్చేసి నన్నైతే ఈ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీ అనుకోండి, డిగ్రీ మార్క్స్ మేమో అయితే అడిగారనమాట. నేను కూడా డాక్యుమెంట్ రూపంలో అయితే వాళ్ళకి సెండ్ చేశాను. ఈ విధంగా వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేసుకుంటారనమాట. అప్లోడ్ ద సర్టిఫికేట్ ఉంది కదా ఈ ఆప్షన్ దగ్గర. దాని తర్వాత లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ ఎక్కడుంది, కాలేజ్ పేరేంటి, వాళ్ళంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకుంటారు. లొకేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే మీ కాలేజ్ లొకేషన్ ఎక్కడుందో అదైతే సెలెక్ట్ చేసుకుంటారు. అది మీరు చెప్పాలన్నమాట. దాని తర్వాత డిస్టిక్ ఏంటి, ఓకేనా. యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ నేమ్ ఏంటి. దాని తర్వాత అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఇక్కడైతే పెట్టుకుంటారు అనమాట. సో ఫైనల్గా వచ్చేసి సబ్మిట్ అయితే చేస్తారు. ఈ విధంగా ప్రజెంట్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తూ ఉన్నారు. సో నేను 1 బై 1 అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు. వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో ఈ విధంగా మొత్తం కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి. మళ్ళీ కూడా ఇంకొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మరొక వీడియోలో కూడా. సో తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని దయచేసి షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేసండి ఇన్ఫర్మేషన్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.